నేలటూరులో ఫిషింగ్ హార్బర్లో చేయాల్సిన పెండింగ్ పనులు 6 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని ఫిషింగ్ జెట్టీని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యలతో, సిఈ రఘురావులతో కలిసి మంత్రి జనార్దన్ రెడ్డి సందర్శించారు. జెట్టీలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించి పలు విషయాలపై ఆరా తీశారు. ఫిషింగ్ జెట్టీలో ఆయా అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం వారు మత్స్యకారులతో సమావేశమయ్యారు. జెట్టీలో మౌలిక సదుపాయాల కల్పనపై మత్స్యకారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులకు సంబంధించి గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నా దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. కృష్ణపట్నం పోర్టు ద్వారా ఇప్పటికే జెట్టి నిర్మాణం, కనెక్టివిటీ రోడ్డు, బ్రేక్ వాటర్స్ నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. జెట్టీలో సౌకర్యాలు, కోల్డ్ స్టోరేజ్ వంటివి ఏర్పాటు చేయాలని మత్స్యకారులు కోరగా గతంలో ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మత్స్యకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సార్ కొంచెం వెనకాలకి వెళ్ళిపోండి. శ్రీ చంద్రమోహన్ రెడ్డి గారు, పార్లమెంట్ ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు, బీదా రవిచంద్ర గారు, సత్యనారాయణ గారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులకు, పత్రికా విలేకరులకు, ముఖ్యంగా ఈ ఫిషింగ్ సంబంధించినటువంటి మత్స్యకారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది చాలా రోజులుగా కూడా గౌరవ శాసనసభ్యులు చంద్రన్న గారు చెప్తా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్థానికంగా మనం ఇచ్చేటువంటి ప్రామిస్లు ఇంకా కంప్లీట్ కాలేదు. స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ ఫిషింగ్ జెట్టి గురించి కూడా నా దృష్టికి 5 సార్లు తీసుకురావడం, నేను కూడా ఫిషింగ్ హార్బర్ సంబంధించిన వారిని కూడా ఈరోజు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఒక్కటే, మీకు గతంలో ఏదైతే పెండింగ్ పడినటువంటి ఈ యొక్క వర్కులు పనిని ఖచ్చితంగా 6 నెలల కాలంలో మేము కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తా ఉన్నా ప్రభుత్వం తరఫున. ఎందుకంటే డ్రెడ్జింగ్ ఇవన్నీ కూడా కొన్ని కోరికలు కోరారు, తప్పు లేని కోరడంలో. అవన్నీ సాధ్యాసాధ్యాలు ఎంతవరకు అవుతాయి, సెకండ్ జెట్టీకి ఏ విధంగా మేము గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకోవాలో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు అందరికీ తెలియదు. ఇప్పుడైతే ప్రామిస్ ఇచ్చినటువంటి పాతది పెండింగ్ ఉన్నటువంటి డ్రెడ్జింగ్ కావచ్చు, ఇందాక కొద్దిగా జెట్టీకి ఇక్కడ వచ్చే ఫెసిలిటీస్ అడిగారు, పైన కూడా కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు అవి కూడా కావాలన్నారు. ఏవైతే గతంలో మేము చేసినటువంటి ప్రతి శాంక్షన్ లో అదే కూడా మా దగ్గర డిపిఆర్ కూడా కరెక్ట్ ఉంటుంది. ఆ డిపిఆర్ లో పెట్టిన ప్రతి పనిని కంప్లీట్ చేస్తాము. కొత్తగా మీరు పెట్టిన ప్రపోజల్స్ అది కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాము. అందరం కలిసి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రన్న, రవి, నేను, సత్య అందరం కలిసి కూడా ప్రభుత్వానికి ఇక్కడ సాధ్యాసాధ్యాల మీద కూడా ఇంజనీర్లకు ఇప్పుడే చెప్తా ఉన్నాము. ఒకసారి ఏ విధంగా చేయొచ్చు, అది సాధ్యం అవుతుందా కాదా, ఎంతవరకు చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు మనకు పరిహరిస్తుంది అనేది కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం శాసనసభ్యులు ఎంపీ గారు చెప్పినటువంటి ప్రకారం, రవి గారు అందరూ చెప్పిన ప్రకారం దాన్ని త్వరలోనే 6 నెలల లోపల కంప్లీట్ చేస్తామని మీకు అందరికీ కూడా పత్రికా విలేకరుల ముందర, ఈ యొక్క మత్స్యకారుల అందరి ముందర కూడా మాట్లాడుతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సంబంధించి ప్లాట్ఫామ్ కింద స్ట్రక్చర్స్ చేశారు. మిగతాది మ్యారిటైమ్ చేస్తారా, ఎట్లా చేస్తారు, గవర్నమెంట్ చేస్తారా, పోర్ట్ చార్జ్ చేస్తారా అని చెప్పి మంత్రి గారిని ఇక్కడ తీసుకొచ్చారు. ఒక 2-3 సార్లు రావాలనుకుంటే ఏదో ఒక ప్రోగ్రామ్ లో క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఈ రోజు వచ్చారు. ఇది దాదాపు 6 మంత్స్ నుంచి వాయిదా పడతా వచ్చింది. నేనేమంటానంటే, ఇప్పుడు సిఇఓ గారు బ్యాలెన్స్ 12 కోట్లకి ఒక డిజైన్ చేసుకుని వచ్చారు. అంటే ఇక్కడ ఉండే వాళ్ళు సెకండ్ జెట్టి, ఇంకొకటి కృష్ణపట్నం దగ్గర నుంచి కాదాల దగ్గర నుంచి ఇప్పుడు ముత్తుకూరులో ఉండే మత్స్యకారుల కాలనీలో అందరికీ 2వ జెట్టి ఉంటేనే బెటర్ అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టారు. వాట్ ఎవర్ డైరెక్ట్ గా ఇక్కడికి మంత్రి గారు వచ్చారు.
అది కంప్లీట్ చేసేదానికి మీ అందరికీ వసతులు ఉండేటట్టుగా మత్స్యకారులకు ఉపయోగపడేటట్టుగా ఎట్లా కంప్లీట్ చేయాలనో డిజైన్ చేస్తారు. మళ్ళీ ఒకసారి మీటింగ్ మంత్రి గారి దగ్గర మీటింగ్ పెట్టుకుంటాం. దాని సంగతి వీలైనంత తొందరగా శాంక్షన్ చేయించి దీన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ మేము మనవి చేసుకుంటున్నా. అట్లే ఇప్పుడు మేనపూర్లో సిమెంట్ రోడ్ కూడా ప్రారంభమవుతున్నాయి. ఇవన్నీ చేసుకుని మనం అన్నా క్యాంటీన్ తిరిగిపోవాలా. మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ఇప్పుడు మా బొలినేనికి హార్దిక శుభాకాంక్షలు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసి ఎమ్మెల్యేగా కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి టీడీపీకి మంచి గుర్తింపు తెచ్చిన మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బొలినేని వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ మల్లంపాటి గురవయ్య నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం.